your burden of sin. There's power in the blood, power in the blood. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసు రక్తం అనే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. ఈ యేసు రక్తం అనే కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా దీన్ని ప్రసారం చేయబడుతుంది. జార్జ్ బాబ్ అని టైప్ చేస్తే యేసు రక్త ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. రండి, వినండి. మా తండ్రి గారు అయిన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య ఉపదేశం అందిస్తూ ఉండగా మనందరం శ్రద్ధగా విందాం, దీవెన పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మరొకసారి యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రభువులో నేను విశ్వసిస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ అవి చదివి ఎంతగానో ఆనందిస్తూ తండ్రి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపిస్తున్నందుకు మరొక్కసారి ఆయనకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలి. ఈ కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుండి నాకెన్నో సలహాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు బిషప్ డాక్టర్ రాజేష్ కృపావమ్మ గారు, కువైట్, వారికి ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కొరకు విజ్ఞాపన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రతి సమస్యలోనూ నన్ను సంప్రదించండి. చిన్న ఫోన్ కాల్ చేయండి, లేదా మిస్డ్ కాల్ ఇవ్వండి. నేనే తిరిగి చేస్తాను, మీ దగ్గరికి వస్తాను, ప్రార్థిస్తాను. దేవుని ఆశీర్వాదాలు మీ ఎడల, మీ కుటుంబాల ఎడల రిలీజ్ చేస్తాను. గత వారాలలో యేసు రక్తాన్ని గూర్చి మనం అనేకమైనటువంటి విషయాలను నేర్చుకున్నాం. అలాగే ఈ సమయంలో, ఈ దినమందు కూడా యేసు రక్తాన్ని గూర్చి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం, రీసెర్చ్ చేయబోతున్నాం, వర్డ్ స్టడీ చేయబోతున్నాం. యేసు రక్తం నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, మీ ముందు నిలబడగలుగుతూ ఉన్నానంటే, ఈరోజు నా మనసు రైట్ మైండ్ నేను కలిగి ఉన్నానంటే కేవలం యేసు రక్తాన్ని బట్టే నేను ఆ విధంగా నిలబడగలిగి ఉన్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మధ్యరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఏం జరిగిందో నాకు తెలియదు. ఏదో అయిపోతుందో, నాకు పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది. భయంకరమైన సునామీ నా బ్రెయిన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీధిలో పరుగులు తీయాలనిపించింది, కేకలు వేయాలనిపించింది, పిచ్చిగా అరవాలనిపించింది, ప్రపంచమంతా వినబడేలా. ఒక కత్తి తీసుకొని నన్ను నేను పొడుచుకొని చచ్చిపోవాలనిపించింది.
ఒక్క 10 నిమిషాలు ఈ ఆందోళన, ఈ టెన్షన్, ఈ యాంగ్జైటీ నన్ను పీడించింది. డాక్టర్లు సంప్రదించాను, మానసిక వైద్యులను సంప్రదించాను, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. మరొకసారి యేసు రక్తాన్ని ఆశ్రయించాను. మరొకసారి యేసు రక్తమే నా శరణమని చెప్పాను. యేసు రక్తమే నాకు ఔషధమని నేను నమ్మాను. యేసు రక్తమే, యేసు రక్తమే, ఇక వేరే దిక్కు లేదు అని నేను ప్రార్థించాను. యేసు రక్తములో ఉన్న పవర్ కానీ, యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం కానీ, వాటిని నేను క్లెయిమ్ చేశాను. దేవుడు రైట్ మైండ్ ఇచ్చాడు. ఆ క్రాక్ లేక సెమీ క్రాక్ అనొచ్చు, ఒక మెంటల్ అనొచ్చు, ఒక సైకిక్ డిజార్డర్ అనవచ్చు, అదంతా పూర్తిగా తొలగిపోయి ఈ రోజున మీ ముందు సజీవంగా రైట్ మైండ్తో నిలబడి ఉన్నానంటే కేవలం యేసు రక్తం. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు యేసు రక్తాన్ని గురించి మరొక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. కాబట్టి ఈ రక్తానికి మనం పెట్టే పేరేంటంటే జస్టిఫైయింగ్ బ్లడ్, నీతిమంతులుగా తీర్చే రక్తం. నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటి? జస్టిఫై, జస్టిఫికేషన్, జస్టిఫైయింగ్ అంటే ఈ పదాలకు అర్థం ఏంటి? నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను. క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. ఈ నీతిమంతులుగా తీర్చుట అనే పదాన్ని గ్రీకులో ఏమన్నారంటే డైక్ అనే ఒక మూల పదములో నుండి ఇది వచ్చింది. మరి డైక్ అంటే అర్థం ఏంటి? డైక్ అనేది ఇట్స్ నాట్ ఎ జనరల్ వర్డ్, అందరూ ఉపయోగించే పదం కాదది. ఇట్స్ ఎ లీగల్ వర్డ్, ఏ వర్డ్ ఇన్ కోర్ట్ రూమ్స్. కోర్టులో వాడే పదం ఇది, లీగల్ వర్డ్. కోర్టుకు సంబంధించిన లాయర్స్ వాడే పదం, జడ్జెస్ వాడే పదం ఇది. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక కోర్టులో మనం నిలబడి, ఒక బోనులో నిలబడి, ఒక నేరస్తుడిగా, ఒక దోషిగా మనకు మనం ఊహించుకోవాలి. జడ్జి గారు తన యొక్క ఆసనంలో ఆయన ఆసీనుడై ఉన్నారు. మనకు వ్యతిరేకముగా వాదించే ప్లీడర్, లాయర్, అడ్వకేట్ మన మీద నేరారోపణ చేస్తున్నాడు. ఇతడు జన్మపాపి, ఇతడు కర్మపాపి అని నేరారోపణ చేస్తున్నాడు. అనేక రీతులుగా మన నేరాలను, మన ఘోరాలను, మన పాపాలను, మన దోషాలను ఆ కోర్టులో ఎత్తి చూపుతున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. వాదించుకోవడానికి మనకి శక్తి లేదు. నేను నేరస్తుడిని కాదు అని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే మనం తప్పు చేసినా చేయకపోయినా మనం పాపులమే. ఆదాము రక్తములో నుండి మనం వచ్చాం. ఆదాము యొక్క నడుములో నుండి మనం వచ్చాం. ఆదాము విత్తనం, ఆదాము స్వభావం, ఆడమిక్ నేచర్ మనలో ఉంది. చేదు బీరపాదుకి చేదు బీరకాయలే కాస్తాయి. అలాగే మనము జన్మ పాపులము. అందుకనే దావీదు ఒక సందర్భంలో అంటాడు, నేను పాపములో పుట్టితని, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రియమైన బిడ్డలారా, ఒక కోర్టులో మనం ఉన్నాం. జడ్జిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మన మీద నేరారోపణ చేయడానికి అపవాది, అంటే అపవాదులు మోపేవాడు, నిందలు మోపేవాడు,
మన పొరపాట్లు కానీ, మన పాపానికి ఎన్నో పేర్లు పెడతాం. సిన్ ఈజ్ సిన్, దట్స్ ఆల్. మన పాపములను బయటకు చూపించి కోర్టులో మనల్ని ఎక్స్పోజ్ చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు. అయితే సంతోషకరమైన సంగతి ఏంటంటే, మన పక్షముగా వాదించడానికి, మన పక్షముగా నిలబడ్డానికి, మన పక్షముగా వాదించి నిర్దోషులుగా మనం తీర్చిదిద్దడానికి మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన వాదించి ఆ పాపములను, ఆ శాపములు ఆయన భుజంపై వేసుకొని తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా ప్రకటించాడు. ఆయన వీఆర్ జస్టిఫైడ్, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకా ఇక్కడ ఒక మాట ఉంది, డిఫెండ్ ద కాజ్ అంటే దాడి నుండి రక్షణ. సైతాన్ మన విరోధి, అపవాది, అడ్వర్సరీ, మన ఎనిమీ, వాడు దాడి చేస్తున్నాడు. నువ్వు పాపివి పాపివి పాపి అని పదే 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 అంటున్నాడు. మార్టిన్ లూథర్ గారి గురించి నేను ఒక విషయాన్ని చదివాను. ఒకానొక రోజున ఈ సైతాన్ అనేవాడు మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వచ్చి ఆయన చేసిన పాపముల లిస్ట్ అంతా ఆయన చేతికి ఇచ్చింది. అప్పుడు మార్టిన్ లూథర్ గారు చేసిన పని ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపము నన్ను పవిత్రునిగా చేశాను, నీతిమంతుడిగా తీర్చాను. ఎస్ ప్రియ బిడ్డలారా, రక్తము వల్ల నీతిమంతులుగా డిక్లేర్ చేస్తుంది. మనం పరిశుద్ధులంగా డిక్లేర్ చేస్తుంది యేసు రక్తం. డిఫెండ్ ద కాజ్, దాడి నుండి రక్షణ, అనుకూలముగా మాట్లాడుట. యేసయ్య తన రక్తమును బట్టి మనకు అనుకూలముగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ తీర్పే గాని, జడ్జిమెంటే గాని మనకు అనుకూలముగా కాక ప్రతికూలముగా, వ్యతిరేకముగా గాని వస్తే మనం అగ్నిగుండములోనికి వెళ్ళిపోవాలి, నరకములోనికి వెళ్ళిపోవాలి, అగ్ని గంధకాలు కలిసి మండే గుండంలోకి వెళ్ళిపోవాలి. గొప్ప సంగతి, అద్భుతకరమైన సంగతి. గ్లోరీ టు గాడ్. రక్తము మళ్ళా నీతిమంతులుగా తీర్చింది. ఇంకొక సంగతి ఏంటంటే, అక్విటెడ్ అనే పదం వాడబడింది నీతిమంతులుగా తీర్చుట అనే దానికి. థేస్ గ్రీక్ డెఫినిషన్స్ లో అక్విటెడ్ అనగా నిర్దోషిగా ప్రకటించుట. Hey, what a wonderful, a sweet word is. ప్రియ బిడ్డలారా, యేసు రక్తమును బట్టి మనం నిర్దోషులంగా తీర్చబడ్డాము, నిర్దోషులంగా డిక్లేర్ చేయబడ్డాం, ప్రకటించబడ్డాం. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ నీతి అనేది, ఈ జస్టిఫికేషన్ అనేది ఇది పొజిషనల్. అయితే ప్రతి దినం, ప్రతి క్షణం, అనుక్షణం మనం ప్రాక్టీస్ లో దీన్ని పెట్టాలి. నీతివంతులముగా జీవించాలి, నీతి కార్యములు చేయాలి. అప్పుడు ఈ నీతి అనే కార్యము సంపూర్తి అవుతూ ఉంది. ప్రియబిడ్డలారా, ఎంత అద్భుతకరమైన విషయం ఇది. అంతేకాదు, నీతివంతులుగా తీర్చుట, గ్రీక్ లో వాడబడిన డైక్ అనే పదానికి మరొక అద్భుతకరమైన, అదే సమయంలో భయంకరమైనటువంటి ఒక అర్థం కూడా ఉంది. అది నేను చదువుతాను, చూడండి. The basic meaning of die involves the assertion by human society of a certain standard expected by its people, if not kept, can bring forth ensuing judgment. ఇంకా చదువుతున్నాను. Thus it can be said that dying is expected behavior, a conformity, not according to one's own standard, but according to an imposed standard.
with prescribed punishment for non-conformity. ఇంత పెద్ద పదానికి అర్థం ఏంటంటే డైక్ అనేది దేవుడు కొన్ని నియమ నిబంధనలను మనకు ఏర్పాటు చేశాడు. నీతిమంతులంగా మనం తీర్చబడిన తరువాత మీరు వెళ్ళిపోండి, ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, వాక్య సందేశం కాదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. మనం ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా చూడాలి, ఇలా జీవించాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసువలే. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ నాట్ కెప్ట్, అలా చేయకపోతే, అలా జీవించకపోతే, మనం నీతిమంతులంగా తీర్చబడినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆ స్టాండర్డ్స్ మనం మీట్ కాకపోతే, దేవుడిచ్చిన ఆ కండిషన్స్ మనం మీట్ కాకపోతే, కెన్ బ్రింగ్ ఫోర్త్ జడ్జ్మెంట్, తీర్పు సంభవిస్తారు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, వృద్ధులారా, తీర్పు ఉన్నది. నీతిమంతులంగా తీర్చబడ్డాం, సోకే, చాలా సంతోషం. ఆ తర్వాత కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు ఆయన, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. వాటిని జవ దాటకూడదు, గీత దాటకూడదు. మన స్టాండర్డ్ ప్రకారంగా మనం నడవడం కాదు. ఇక్కడ అదే పదం రాయబడి ఉంది, నాట్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ స్టాండర్డ్. నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం నేను ఇలాగే భక్తి చేస్తానంటే కుదరదు. మనం ఏ విధంగా భక్తిగా జీవించాలో బైబిల్లో రివీల్ చేయబడింది. మనం ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా సేవ చేయాలో అంతా బైబిల్లో రివీల్ అయింది. బైబిల్ దాటి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. బైబిలే మనకు ప్రామాణికము, బైబిలే మనకు ప్రామాణికము, బైబిలే మనకు స్టాండర్డ్. దాని ప్రకారంగా వెళ్ళాలి. అలా కాకుండా దేవుడు నియమించిన నియమ నిబంధనలు పాటించకుండా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల ప్రకారంగా వెళ్లకుండా, మన ఇష్ట ప్రకారంగా మనమేవో పద్ధతులు కల్పించుకొని, మనమేవో సిద్ధాంతాలు పెట్టుకొని వాటి ప్రకారంగా వెళితే కెన్ బ్రింగ్ ఫోర్త్ జడ్జ్మెంట్, తీర్పు రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనల ప్రకారంగా వెళదాం. ఆ జడ్జిమెంట్ నుండి తప్పించుకుందాం. యేసు రక్తము నీతిమంతులుగా తీర్చే రక్తం. ఇదే మాట లూకాసు సువార్త 18:14 ఒక చక్కని ఉదాహరణ, ఒక ఇలస్ట్రేషన్, ఒక చక్కని సంఘటన వ్రాయబడి ఉంది. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు వ్యక్తులు సమాజ మందిరంలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు. సమాజ మందిరం అంటే ఈనాడు చర్చ్ అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు చర్చ్కు వచ్చారు ప్రార్థన చేయడానికి. అందులో ఒకడు ధనవంతుడు లేక పరిసయుడు. అతను చేసే ప్రార్థన ఏంటంటే, ఓ దేవా, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను. ఇవన్నీ చూస్తే మనకంటే వాడే చాలా బెటర్ అనిపిస్తుంది కదా. ఎస్, ఒక విధంగా చూస్తే మనకంటే వాడే బాగా భక్తులు ఉన్నాడు. ఇంకా వాడు చేసే ప్రార్థన ఏంటంటే, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇదిగో ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ సుంకర్ లాంటి వాడిని కూడా కాదు నేను అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు, తనకు తాను ప్రార్థించుకుంటున్నాడు. అదే చర్చిలో, అదే సమాజ మందిరంలో సుంకరి అనేవాడు, వాడు చేసే ప్రార్థన ఏంటంటే, దూరంగా వెళ్ళిపోయి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. వై బీటింగ్ ద బ్రెస్ట్? చేతులు కొట్టుకోవచ్చు కదా, కాళ్ళు కొట్టుకోవచ్చు కదా, రొమ్ము కొట్టుకొనుచు. ఎందుకంటే ప్రాబ్లం ఈజ్ హియర్. అసలు సమస్య అంతా ఇక్కడ ఉంది, అసలు పాపం అంతా ఇక్కడ నివసిస్తూ ఉంది, హార్ట్, హృదయం. అందుకనే దాన్ని కొడుతున్నాడు, బీటింగ్ హిస్ బ్రెస్ట్. వాడు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించుము.
God, have mercy on me. I am a sinner. చిన్ని ప్రార్థన. దేవుడు వాళ్ళిద్దరికి జడ్జిమెంట్ ఇచ్చాడు. పరిసయ్యుడా, ఓ ధనవంతుడా, నువ్వు మంచి ప్రార్థన చేశావు, బాగానే బ్రతుకుతున్నావు, కానీ నీకంటే ఈ సుంకరి, ఈ పాపి అయిన వాడే నీతిమంతుడు. నేను అతను నీతిమంతుడిగా జస్టిఫై చేస్తున్నాను, నీతిమంతుడిగా నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకు? సుంకరి చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అంతరార్థం ఏమిటి? సుంకరి చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఇక్కడ గ్రీకు భాషలో కరుణించు అనే మాటను హిలాస్కోమాయ్ అని పిలుస్తారు. హిలాస్కోమాయ్. హిలాస్కోమాయ్ అంటే కరుణించుట అని అర్థం కాదు, కరుణాపీఠము అని అర్థం. మెర్సీ సీట్, కరుణాపీఠము. కరుణాపీఠం ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? మోషే హయాములో ప్రత్యక్షపు గుడారములో కరుణాపీఠం అనేది ఒకటి ఉండేది. ఈ కరుణాపీఠం పాప ప్రాయశ్చిత్త దినము రోజున యాజకుడు రక్తమును తీసుకొని వెళ్ళి ఆ రక్తమును కరుణాపీఠం పైన ప్రోక్షించినప్పుడు పరలోకమందున్న దేవుడు ఆ రక్తమును చూసి ఇశ్రాయేలీలను క్షమించేవాడు, ఇశ్రాయేలీలను రక్షించేవాడు, ఇశ్రాయేలీలను దీవించేవాడు. సుంకరి చేసిన ప్రార్థన ఇది. సుంకరి అంటే మనం ఏదో పాడైపోయినోడు, చెడిపోయినాడు అనుకుంటున్నాము. కాదండి, చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రములో పెరిగినటువంటి ఒక యూదుడతను. అందుకనే కరుణాపీఠం యొక్క విశేషత అతనికి బాగా అర్థమైంది. దేవుడు ఆ రోజున కరుణాపీఠం మీద ఉన్న రక్తమును చూచి ప్రజల మీద కరుణ చూపి ప్రజలను ఏ విధంగా క్షమించేవాడో, ఇప్పుడు సుంకరి చేసిన ప్రార్థనకు అర్థం ఏంటంటే, ఓ దేవా, ఆ రోజున పాపాత్ములైన ఇశ్రాయేలీలను కరుణాపీఠం మీద ఉన్న రక్తాన్ని చూసి ఆ రక్తమును బట్టి ప్రజలను నీవు క్షమించావో, వాళ్ళని ఏ విధంగా దీవించావో, వాళ్ళని ఏ విధంగా నీతివంతులుగా తీర్చిదిద్దావో, అలాగే నన్ను చూచి కాదు, నా ప్రార్థన చూసి కాదు, నా సేవా కార్యక్రమాలను చూసి కాదు, నా భక్తి జీవితాన్ని చూసి కాదు, ఓ దేవా, తండ్రి, ప్రభువా, రక్తమును చూచి నన్ను క్షమించు, రక్తమును చూచి నన్ను రక్షించు, రక్తమును చూచి నన్ను స్వస్థపరచు, రక్తమును చూచి కరుణాపీఠము మీద ప్రోక్షింపబడిన రక్తమును చూచి నన్ను నీతిమంతునిగా తీర్చు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన సేవా కార్యక్రమాలను చూసి మనకు స్టాంప్ వేయడం లేదు. మనం చేసే ధార్మిక కార్యక్రమాలను చూసి దేవుడు మనకి స్టాంప్ ఆఫ్ అప్రూవల్ వేయడం లేదు, సర్టిఫై చేయడం లేదు. కేవలం రక్తమును చూచి, అది ఎద్దుల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పౌరాల రక్తం కాదు, గోవుల రక్తం కాదు, యేసు రక్తం, అమూల్యమైన రక్తం, నిరపరాధి రక్తం, క్రొత్త నిబంధన రక్తం, హేబెల రక్తం కంటే మరి శ్రేష్టముగా మొదలుపెట్టు ప్రోక్షణ రక్తం. హల్లెలూయా, గ్లోరీ. ఆ రక్తమును చూస్తున్నాడు ఆయన, ఆ రక్తాన్ని చూస్తున్నాడు, ఆ రక్తాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు, ఆ రక్తాన్ని చూసి ఆయన శాంతిస్తున్నాడు, ఆ రక్తాన్ని చూసి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మనం ఎంతండి ఆయన దృష్టిలో? మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి. మురికి గుడ్డలంటే దాని ఒరిజినల్ మీనింగ్ తెలుసుకోవాలంటే ఇలా టీవీలో చెప్పడం బాగోదు. నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను దాని ఒరిజినల్ మీనింగ్. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య రక్తం నీతిమంతులుగా చేసే రక్తం. ఎస్, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ రోజున సుంకరిని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డాడో అలాగే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరొక విషయాన్ని తెలుసుకుందాం యేసు రక్తాన్ని గురించి.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఇక్కడ యేసు రక్తమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం వర్ణిస్తున్నాడంటే, విడిపించే రక్తము, విడిపించే రక్తము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలి, క్లారిఫై చేయాలి. అదేంటంటే, నిజానికి గ్రీకు భాషలో వాడిన పదం ఏంటంటే లూవో అంటారు. లూవో అనే పదాన్ని బైబిల్ పండితులు, గ్రీకు భాషా పండితులు ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే, స్నానము చేయుట. ఎస్పెషల్లీ ద ఎంటైర్ పర్సన్, ద హోల్ బాడీ. స్నానము చేయుట, కడిగివేయుట. మరి తెలుగు భాషలో విడిపించుట అని ఎలాగా అనువాదం చేశారో నాకు తెలియదు. గ్రీకు భాషలో మాత్రం వాషింగ్ లేక బేతింగ్, ఎంటైర్ బాడీ, ద హోల్ బాడీ అని వ్రాయబడి ఉంది. నేను చాలా కాలం క్రితం ఒక చిన్న హ్యూమరస్ విషయాన్ని చదివాను. అదేంటంటే, ఒక ట్రైబల్ క్వీన్, ఒక రాణిగా తన జీవిత కాలంలో 2 సార్లు స్నానం చేసిందట. ఒకటి, ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రులు స్నానం చేయించారు. 2, ఆమె చచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు స్నానం చేయించారు. మరి ఉన్న కాలం అంతా ఎలా బ్రతికిందో మనకు తెలియదు. ఈ మధ్య కాలం న్యూస్ పేపర్లో కూడా ఒకటి వచ్చింది, భార్య ఫిర్యాదు చేసింది, కోర్టుకు వెళ్ళింది. ఏమనంటే, నా భర్త స్నానం చేయడం లేదు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అని. మరి జడ్జిమెంట్ ఏమొచ్చిందో నాకు తెలియదు. అది నేను స్వయంగా న్యూస్ పేపర్లో చదివాను. ప్రియ బిడ్డలారా, స్నానం చేయకపోతే మనల్ని ఎవరి దగ్గర కూర్చోనివ్వరు. స్నానం చేయకపోతే దురదలు వచ్చి చర్మ వ్యాధులు వస్తాయి. స్నానం చేయకపోతే వాడు తొందరగా చచ్చిపోతాడు. స్నానం చేయకపోతే బాడీ టెంపరేచర్ పెరిగిపోద్ది. స్నానం చేయకపోతే దురదలు వచ్చి, గోక్కోడు, అక్కడి నుంచి కురుపులు వచ్చి, పురుగులు బట్టి సెప్టిక్ అయి వాడు చేస్తాడు. దుర్వాసన. అలాంటి పొజిషన్లో మనం ఉన్నాం. దుర్వాసన. బైబిల్లో జీవపు సువాసన అని పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు జీవపు సువాసన. కానీ మనం మరణపు వాసన కలిగి ఉన్నాం. దుర్వాసన, దురద చెవులు కలిగి ఉన్నాము, చెడు వాసన. అలాంటిది యేసు రక్తము ఎంటైర్ బాడీ. కేవలం చేతులను శుభ్రం చేయడం కాదు, లేకపోతే కేవలం హెయిర్ని శుభ్రం చేయడం కాదు, పాదాలు శుభ్రం చేయడం కాదు, హోల్ బాడీ, ఎంటైర్ బాడీ. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. గ్లోరీ టు గాడ్. యేసు రక్తము పూర్తిగా మనల్ని కడిగి వేసింది. ఓ సహోదరుడా, ఆ రక్తాన్ని భార్య పైన ప్రోక్షించుము. సోదరుడా, ఆ రక్తాన్ని నీ పైన ప్రోక్షించుకో. రక్తం శుద్ధి చేస్తుంది. రక్తము నీతిమంతులుగా తీర్చిదిద్దు. చిన్న ప్రార్థన చేస్తాం, కన్నులు మూసుకోండి. తండ్రి, యేసు రక్తం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించారని, ఆశీర్వదించారని నేను నమ్ముచున్నాను. సిలువలో మా ప్రభు చెందించిన రక్తాన్ని వారిపైన నేను ప్రోక్షిస్తున్నాను. వారి బిడ్డల పైన, వారి కుటుంబాల పైన, వారికి కలిగిన సమస్తం పైన యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను. బ్లడ్ క్రైయత్, రక్తము మొర్రపెట్టును అని వ్రాయబడి ఉంది. రక్తమును బట్టి విడుదల ప్రకటిస్తున్నాను. రక్తమును బట్టి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. రక్తమును బట్టి ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నాను. రక్తమును బట్టి విజయాన్ని ప్రకటిస్తున్నాను. ఎస్ దేవా, నా ప్రార్థన విన్నావని నేను నమ్ముచున్నాను. బిడ్డలను దీవించావని నమ్ముచున్నాను. మమ్మల్ని బట్టి కాదు, కేవలం యేసు రక్తాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారి దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల
రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ వందనాలు.